ఈరోజు రెగ్యులర్ విద్యార్థులతో పాటుగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఉన్న విద్యార్థులు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి కోసం మేము దాన్ని ఉపయోగించాలి. మేము మీరు ఇచ్చిన పర్పస్ నెరవేరుస్తామని చెప్పారు. దాంతో కథ క్లోజ్ అయిపోయింది. కహాని ఖతం హో గయా. కానీ ఇప్పుడు చాలా కొత్తగా కేటీఆర్ గారు దాన్ని పట్టుకొని ఏదో రాష్ట్ర ప్రభుత్వం మనకు నోటీసులు ఇచ్చినట్టుగా, భూమిని బడాలో గుంజుకున్నట్టుగా, దాన్ని రియాల్టర్‌కి అప్పజెప్పినట్టుగా మాట్లాడుతా ఉన్నారు. కేటీఆర్ గారు చాలా అధమ స్థాయి భాష. మనం లోఫర్ లాంగ్వేజ్ అంటాం ఇంగ్లీష్‌లో అన్నట్టు. అట్లాంటి లాంగ్వేజ్‌ని ఉపయోగించి రియాల్టర్, బ్రోకర్ అని ముఖ్యమంత్రి గారిని సంబోధించడము ఆక్షేపణీయం. మిస్టర్ కేటీఆర్ ఫస్ట్ నీ భాష మార్చుకో. ఏందయ్యా నువ్వు 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి గిదా భాష మాట్లాడేది? తర్వాత నీ పక్కన డమ్మీలను పెట్టుకొని వాళ్ళేదో మను విద్యార్థులు అని చెప్పేసి భ్రమ ఇయ్యడం తప్పు. నిన్న మను విద్యార్థులందరూ అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ విద్యార్థులందరూ నిన్న యూనివర్సిటీలో పెద్ద ఫెస్టివల్ జరిగింది. వేలాది మంది అక్కడ జమై వాళ్ళు సెలబ్రేషన్‌లో ఉన్నారు. ఎవరో డమ్మీలను పట్టుకొని నీ విద్యా సంఘం నాయకులను పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళు మన విద్యార్థులు వచ్చి ఆయన ఇంటికి వచ్చి కలిసినట్టుగా ఏదో డ్రామా క్రియేట్ చేస్తున్నారు. అబద్ధం తోటి ప్రజల్ని ఎల్లకాలం మభ్యపెట్టలేవు. అబద్ధం అబద్ధమే, నిజం నిజంగానే ఉంటుంది. కాబట్టి కేటీఆర్ గారు దయచేసి అబద్ధాల ద్వారా రాజకీయ లబ్ధి రాదు. ప్రజా పోరాటాలు, ప్రజా విశ్వాసాలు, ప్రజా సమస్యలతోటి మాట్లాడడం ద్వారానే రాజకీయ గా నువ్వు ఎదగలుగుతావు తప్ప ఈ అబద్ధాలను పెట్టుకోకు. ఈరోజు అబద్ధాలకు అడ్రస్ బీఆర్ఎస్ అయింది. అట్లాగే అబద్ధాలకు కేర్ ఆఫ్ కేటీఆర్‌గా మారిండు. దయచేసి ఇంకోసారి అట్లా అబద్ధాలను ఆసరా చేసుకొని ఆరోపణలు చేయొద్దని మీ ద్వారా కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.